सर मैं अकबर साहब बोलिए। नहीं सर, मैं आपसे पूछना चाह रहा हूं सर, मैं एक क्लैरिफिकेशन लेना चाह रहा हूं, तो आप मुझे नो सर एक मिनट आप सुनिए मेरी बात को, एक मिनट मैं आपको दे रहा हूं, एक मिनट ऑनरेबल स्पीकर सर मैं एक मिनट ऑनरेबल स्पीकर सर, मैं आपसे इजाजत इसलिए लिया कि मैं एक क्लैरिफिकेशन गवर्नमेंट से लेना चाह रहा हूं. इट इज नॉट फॉर माई स्पीच. If everybody agrees, I just want to have one clarification, sir. And then later on, after completion of the BJP legislature's speech, I will continue my speech, sir. So my only one clarification is that, sir. Sir, I heard the BRS party, which has ruled for 10 years, speech, sir. I am all 9 years. And also, sir, I have heard the speech of BJP's legislature and leaders over here, sir. But unfortunately, sir, and I am also hearing the clarification and replies being given by the treasury benches, Honorable CM Saab, Uttam Kumar Reddy Saab, everybody. Sir, now my only one clarification is that, sir, we are having a debate on a statement. I was expecting that they will table the report and we'll have a discussion on the report. You are talking about saying that the survey conducted by BRS was not tabled. Yes, they did a mistake. You spoke on length on that. So why are you running away from tabling that report in this house? Table the report, let us study that and have a debate and we can give us suggestions on that. What is this, sir? We are only having a discussion. We are having a discussion on a statement. Unfortunately, it wasn't spoken by any of the members, sir. I hope that all the members sitting here, cutting across the political parties, whether it is BJP or BRS, will support my demand, and I demand that the report to be tabled in the House. Give us a time, we'll read and we'll come up with a suggestion and say that whether your survey is right, wrong, good, bad, whatever it is, table the report. Why are you running away from tabling the report? స్పీకర్ సార్, ముఖ్యమంత్రి గారు లేస్తే ముఖ్యమంత్రి గారు చారిత్రాత్మకమైన పద్ధతుల్లో ప్రత్యేక శాసనసభ సమావేశాలు పెడుతున్నారు అని చెప్పి పొద్దున్నే క్యాబినెట్ బడ్జెట్ సమావేశాలకు చేస్తారు కదా సార్, అట్లా బడ్జెట్ ముందు ఒక క్యాబినెట్ పెట్టి వెంటనే తీసుకొస్తే మేమేమనుకున్నాం సార్ అంటే, నిజంగా కూడా ఈ ప్రత్యేక శాసనసభ సమావేశాల్లో 42% రిజర్వేషన్ అమలు చేయడానికి కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన విధంగా ప్రత్యేకమైన బిల్లు ఏమన్నా తెస్తున్నారేమో, ఆ బిల్లు తెచ్చి వెంటనే శాసనసభలో ఆమోదింపజేసి తద్వారా చట్టబద్ధత కల్పిస్తారేమో అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా బలహీన వర్గాల సోదరులు కామారెడ్డి డిక్లరేషన్ చూసిన వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు సార్, ఇక్కడ లేచి ఓ 4 పేర్లు చదివి, అధ్యక్ష మీ ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మీరే చెప్పినారు, సమగ్ర కుటుంబ సర్వే జరిగినప్పుడు తమరిచ్చిన ఉపన్యాసమే మొత్తం యూట్యూబ్లో ఉంది, అన్ని టీవీలలో ఉంది. ఏమన్నారు సార్ ఆ రోజు? ఆ ముఖ్యమంత్రి చెప్తాడు, సరే ఎవరు పడితే వాళ్ళు వచ్చి మీ ఇంటికి వచ్చి వివరాలు అడిగితే ఇచ్చేస్తారా, అవలగాలు దివానాగాలు ఇచ్చేస్తారా అని మాట్లాడింది రేవంత్ రెడ్డి గారు, మేం కాదు. మీరు చెప్పిన మాటలనే ఎన్యూమరేటర్లకు చూపెట్టి చెప్పినారు, మేము ఇయ్యము మీకు వివరాలు, 57 రకాల వివరాలు అడుగుతున్నారు, ఎట్లిస్తాము మీరే అన్నారు ఆనాడు. ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చేస్తామా వివరాలు అని మాట్లాడింది, అదే చూపెట్టి అడిగింది. అధ్యక్ష వాస్తవం ఏంటంటే, అధ్యక్ష సమగ్ర కుటుంబ సర్వే 2014లో జరిగింది. శాంతికుమారి గారు ఉన్నారు, రామకృష్ణారావు గారు ఉన్నారు, సందీప్ కుమార్ సుల్తానియా గారు ఉన్నారు. అప్పుడు ఇదే అధికారుల అధ్యక్ష, అప్పుడెవరు వేరే లేరు. సమగ్ర కుటుంబ సర్వే, ఐఎమ్ సేయింగ్ దిస్ ఆన్ రికార్డ్, ఐ వర్క్డ్ యాజ్ అ మినిస్టర్ ఫర్ 9.5 years. ఎస్, చేసింది మొత్తం ప్రభుత్వ అధికారులే, చేపించింది ప్రభుత్వమే. ఎస్, ఇట్ ఈస్ అన్ అఫీషియల్ డాక్యుమెంట్. అందులో ఖచ్చితంగా మేము ఓపెన్ గా వెబ్సైట్ లోనే పెట్టినాం, అసెంబ్లీలో కాదు, చాటుమాటుకు కాదు, పారదర్శకంగా వెబ్సైట్ పెట్టాం. ఆ వెబ్సైట్ లోంచే పాయల్ శంకర్ గారు తీసుకున్నారు. ఏముంది అధ్యక్ష సమగ్ర, ఒక మాట మీ చేతిలో కూడా అదే ఉంది. ఏముంది అధ్యక్ష అందులో డేటా? తేడా ఏంటంటే కేసీఆర్ గారి ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి అధ్యక్ష, సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్న కుటుంబాల సంఖ్య 1,03,00,000 కుటుంబాల అధ్యక్ష, 1,03,95,000. మొత్తం పాల్గొన్న ప్రజలు 3,68,00,000. 3,68,00,000 జరిగింది ఒక్క రోజులో 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటిని ఎన్యూమరేట్ చేసి అత్యద్భుతంగా చేసినాం. మేము చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు నిజంగా ఎంత మిస్లీడింగ్ గా మాట్లాడుతున్నారంటే, అధ్యక్ష వారు అంటారు, అధ్యక్ష ఇంతకు మించిన
టాపిక్ లేదు అధ్యక్ష. వారు అడిగిన ప్రశ్నకు తప్పకుండా మా ప్రభుత్వం గతంలో చేసిన పని గురించి వారు అనుమానాలు తలెత్తే విధంగా ఏదైతే మాట్లాడినారో దాని గురించి చెప్పాలి అధ్యక్ష. వారు అంటారు అధ్యక్ష బీసీల సంఖ్య అందులో ఎంత అని. ఎస్, ఆనాడు బీసీల సంఖ్య సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 1,85,61,856 51%. 51% బీసీలు ప్లస్ అది కాకుండా ముస్లిం సామాజిక వర్గంలో ఉండే బీసీలను కూడా కలుపుకుంటే 10%. మొత్తం ఆనాడు సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం రాష్ట్రంలో బీసీల సంఖ్య 61%. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మేము మాట్లాడడం కాదు అధ్యక్ష. ఇక్కడ మా శ్రీనివాస్ యాదవ్ గారు కరెక్ట్ గా చెప్పినారు. మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చెప్తున్నాడు బయట, దీన్ని తగలబెట్టండి. ఇంకా గలీజ్గా మాట్లాడి నా మాట తగలబెట్టండి అన్నాడు. దీన్ని తగలబెట్టండి ఈ నివేదికను తప్పుల తడక అని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చెప్తున్నాడు, మేం కాదు. రాష్ట్ర వ్యాప్తంగా బలహీన వర్గాల సంఘాలు చెప్తున్నాయి. ఏమని చెప్తున్నాయి అధ్యక్ష? సమగ్ర కుటుంబ సర్వేలో 1,85,61,000 ఉన్న బీసీలు ఎట్లా 1,64,00,000 తగ్గినరు, 51% 46% ఎట్లయిందని అడుగుతున్నారు. శంకరన్న కూడా అదే అడిగింది కదా అధ్యక్ష. తప్పేం అడిగిండు? ఇక్కడ శంకరన్న ఒక్కడే అడుగుతున్నాడు అధ్యక్ష. బయట మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ మాట్లాడుతున్నాడు, మీరిచ్చిన స్టేట్మెంట్ ను మీరిచ్చిన నివేదికను తగలబెట్టమని చెప్పిండు అధ్యక్ష. మామూలు కాదు. ఇంకొక మాట అధ్యక్ష, మేము అనుకున్నాం అధ్యక్ష శాసనసభ సమావేశం ప్రత్యేకంగా పెడితే ఇవాళ ఏం చెప్పినారు మీరు కొత్తగా? మీరు చెప్పింది ఈరోజు చెప్పింది మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి బయట ప్రెస్లే చెప్పిండ్రు. ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సబ్ కమిటీ చైర్మన్ గా ప్రెస్ మీట్ లో ఇవాళ మీరు చెప్పిన లెక్కలని మొన్ననే చెప్పిండ్రు. ఎందుకు పెట్టిండ్రు మీరు? ఇవాళ మేమేమనుకున్నాం, 42% రిజర్వేషన్ ఇవ్వడానికి చట్టబద్ధత కల్పిస్తూ బిల్లు తెస్తారనుకున్నాం. లేదా మీరు చెప్పినట్టు 56% బీసీలుంటే ఆ 56% బీసీలకు బీసీ సప్లాన్ చేస్తారేమో అనుకున్నాం. ఏమీ లేకుండా ఇలా వచ్చి ఒక స్టేట్మెంట్ ఇక్కడ పెట్టి ఏదో సాధించిన మీ చరిత్ర అంటే అధ్యక్ష 5% బీసీ జనాభా. అధ్యక్ష, గౌరవ సభ్యులు 9:30 విన్నారే ఒక్క నిమిషం. అరే వినగాదనే వినగా చెప్పినా బ్రో. మేము సబ్ కమిటీ చైర్మన్ గా ప్రజల ముందు ఉంచినాము. దానికి న్యాయపరంగా శాసనసభలో ప్రజాస్వామిక విలువలుగానే శాసనసభలో ప్రభుత్వం తరఫున పెట్టినాము. మీరు ఇట్లప్పుడన్నా మీరు వెబ్సైట్లో పెట్టామని చెప్పి మీరు ఊరికేనే మాట్లాడదు. ఎవరికైనా వెబ్సైట్లో అందుబాటులో ఉండని ఆ ప్రభుత్వం మీరు దాని తదుపరి లేకపోతే ప్రభుత్వం ఆనాడు ఉన్న అధికారులు ఇవ్వాలని ఉన్న అధికారులు కదా స్టేట్మెంట్ ఇప్పేది. ఎప్పుడైనా ఎస్కేఎస్ సర్వే పబ్లిక్ డొమైన్ లా చట్టబద్ధత కలిగి ఉండేలా దాని గురించి మాట్లాడేటువంటి సందర్భం అవసరం లేదా? 2011 జనగణన ఆనాడు బీసీలది లేదు. బీసీలకు సంబంధించిన జనగణన చేయాలని అందరి ఆలోచన జరిగింది. దానికి సంబంధించి సర్వేలో సహకరించకుండా దీని గురించి మాట్లాడితే దానికి అర్థమే లేదు. నేనేమంటున్నా, ఎవరైనా ఒకవేళ ఆయా వారి గౌరవ ముఖ్యమంత్రి ఆనాడు అభిప్రాయం చెప్పుంటే మీరు ఇలా కూడా అదే అభిప్రాయంతో ఉన్నారో చెప్పండి. ఇలా జరుగుతున్న కార్యక్రమానికి మీరు ఏం మాట్లాడదలుచుకున్నారు? బలహీన వర్గాలకు సంబంధించి మీరు ఎస్కే సర్వే చేసిన అన్నారు, ఏం మార్పులు తెచ్చినారు, ఏం స్కీమ్స్ తీసుకొచ్చినారు, ఎవరికి బలహీన వర్గాలకు న్యాయం జరిగే కార్యక్రమం తీసుకున్నారు మీరు. ఇలా మేము కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి గురించి బహిరంగంగా ప్రజల ముందు ఇచ్చినాం. ఇవాళ సభలో వస్తా ఉన్నాం. 42% రిజర్వేషన్ల కొరకు చట్టబద్ధత తీసుకొచ్చి కొట్లాడదాం. బరాబరి మేము పారిపోతూ ఉండలేం. 42% పార్టీ పరంగా అడుగుతా ఉన్నాం. ఇక్కడ కూడా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా పెట్టాలనే ఆలోచనతోనే ఉన్నాం కదా. ఇలా మేము వెనక పోదలేం కదా. మార్గదర్శకత రోడ్ మ్యాప్ ఇవ్వని అడుగుతుంటే రాజకీయం చేయడానికి ఉపయోగించుకుంటే వెళ్ళాము. ఎట్లీస్ట్ బీసీలో ఇష్యూ కట్టినప్పటికీ రాజకీయం పక్కన పెట్టి చారిత్రాత్మకంగా వచ్చినటువంటి సర్వే మార్గదర్శకత్వాన్ని చూపెట్టండి. బలహీన వర్గాలకు రోడ్ మ్యాప్ ఇచ్చే విధంగా రాజకీయ పార్టీలు వ్యవహారం చేయాలని ఆకాంక్షిస్తాం. అధ్యక్ష అధ్యక్ష నేను చెప్పినటువంటి అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు. అధ్యక్ష, ఇప్పుడు 9.5 సంవత్సరాలు మంత్రిగా చేసిన మా తాతలు నేతులు తాగిండ్రు కాబట్టి మీరు మా మూతులు నాకండి. ఇట్లాంటి అర్థం పర్థం లేని చర్చలతోనే ప్రయోజనాలు లేదు అధ్యక్ష. ఇప్పుడు ఈ డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఇది అఫీషియల్ వెబ్సైట్లో లేదు అధ్యక్ష. తెలంగాణకున్నది టీజీ ఆన్లైన్ వెబ్సైట్ అధ్యక్ష. ఇందులో ఎస్కేఎస్ రిపోర్ట్ లేదు. ఎస్కేఎస్కు ఎన్ఐసి ఐటీ పార్ట్నర్ అధ్యక్ష. ఎన్ఐసి వెబ్సైట్లో కూడా ఈ డేటా డాక్యుమెంట్ లేదు. ఈ డాక్యుమెంట్ ఎక్కడుంది అధ్యక్ష? ఎంసీఆర్ హెచ్ఆర్డి వెబ్సైట్లో ఉంది. మరి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ దాంట్లో ఇందులో ఉంది.
ఈ ఈ ఈ వివరాలు ఎవరు తయారు చేసిండ్రు, ఎవరు అందులో పెట్టిండ్రు, ఎవరు ఓనర్షిప్ క్లెయిమ్ చేయలేదు అధ్యక్ష. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 అధ్యక్ష, ఈ రోజు అధ్యక్ష ఆ రోజు 12 గంటలలో మేము చేసినాం అన్నారు కదా, ఆ రోజు ఎవరెవరిని ఎంగేజ్ చేసిండ్రో అడుగు అధ్యక్ష. దారిన పోయే దానే నుంచి ఎవడు వస్తుండో, ఎవడు పోతుండో, ఎవరికి ఏ బాధ్యత ఉందో, ఎవరు చేసిండో వాళ్ళ వివరాలు వీళ్ళ దగ్గర ఉన్నాయి అధ్యక్ష. ఇండ్లలోకి వచ్చి అడిగినోడు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు 12 గంటల్లో ఇన్ని కోట్ల మందిని మేము చేసినామని, వాళ్ళు చేస్తున్నామని చెప్పడానికి నటించి చేసిరు. ఇవాళ మేము పకడ్బందీగా చేస్తే ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఆయన 9.5 సంవత్సరాలు మంత్రిగా చేసిన ఈయన ప్రభుత్వం మీద నమ్మకం లేదంటే, ఇదే ప్రభుత్వం ఈ సభను ఏర్పాటు చేసింది, ఇదే ప్రభుత్వం ఈ సభలో డాక్యుమెంట్ పెట్టింది, ఎందుకు చర్చలో పాల్గొంటుంది అధ్యక్ష? అసలు అర్హత ఉందా? అసలు ఈ చర్చలో పాల్గొనే అర్హత ఉందా అధ్యక్ష? ప్రభుత్వం మీద నమ్మకం లేదని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వం మీద, ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదని సభలకు రాకపోను వచ్చిన ఆయన ప్రత్యేకించి మాట్లాడుతుంటే నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. దయచేసి తమరికి విజ్ఞప్తి చేస్తున్నా, ఈ సర్వేలో పాల్గొన్న వాళ్ళను మీరు శిక్షించాలి. ఆ శిక్ష మొట్టమొదట ఈ సర్వేలో పాల్గొన్న వాళ్ళకు మీరు మైక్ ఇవ్వద్దు అధ్యక్ష. సర్వేలో పాల్గొంటేనే మైక్ ఇవ్వండి దయచేసి. ఎవరైతే ఈ సర్వేలో పాల్గొనలేదో, ఈ సభలో మాట్లాడే అర్హత లేదు, వాళ్ళకు దయచేసి తమరు మైక్ ఇవ్వొద్దని అందరి సభ్యుల తరఫున నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. Honorable Speaker, sir. Sir, I take the opportunity to participate. Honorable Speaker, sir, I take the opportunity to participate in the discussion on the caste survey findings. I am using the word findings, sir. The reason for me, sir, kindly bring the house into order, sir. Sir, every time it is becoming like this, sir. Sir, please allow us to speak, sir. Sir, I am using the word findings, sir. Findings which are mentioned in the statement tabled and spoken by the Honorable Leader of the House, Honorable Chief Minister, sir. ప్లీజ్ Sir, మీరు కూర్చోండి. పాలశంకర్ గారు కూర్చోండి ప్లీజ్, కూర్చోండి. sir, మీరు కూర్చోండి ప్లీజ్, ఇస్తాను మీకు ఇస్తాను, కూర్చోండి. sir, I would like to once again, sir, you should bring the house to order, sir. ప్లీజ్ కూర్చోండి. పాలశంకర్ Sir, it is an important issue, sir. ప్లీజ్ Sir, I am not yielding, sir, now. Sir, when I again say that, sir, about the findings, sir. Sir, once again I want to reiterate my demand. और मैं अपनी बात को फिर से दोहरा रहा हूं, sir. పాలశంకర్ గారు కూర్చోండి. और दोहरा रहा हूं इसलिए क्योंकि बैकवर्ड क्लासेस के साथ ఇస్తా, కూర్చోండి. बरस से नाइंसाफी हुई, उनको उनका हक नहीं दिया गया, उनकी पसमानदगी पर हर किसी ने वोट लिया और उनके पिछड़ेपन को बताते हुए कई लोगों ने अपनी सियासी दुकानों को चमकाया जरूर, बनाया जरूर और मजबूत किया, लेकिन बीसीस के साथ कभी इंसाफ नहीं हुआ। और आज भी मैं यहां इस ऐवान में इस स्टेटमेंट पर जब बात करता हूं तो शिद्दत के साथ ये बात महसूस कर रहा हूं कि आज भी बीसीस को इंसाफ देने का किसी का इरादा नहीं है, किसी की नीयत नहीं है। अगर इरादा और नीयत है कि बीसीस को इंसाफ दिया जाएगा, बीसीस को उनका हक दिया जाएगा, तो सबसे पहली अगर कोई जिम्मेदारी थी हुकूमत की और चीफ मिनिस्टर साहब की, तो मैं ये कहूंगा कि ये जो सर्वे हुआ, इस सर्वे की रिपोर्ट को आप टेबल करना था।
So tabling of the report is very important. Unless and until the report is not tabled, what are we going to discuss? Sir, through you, I want a clarification when the Honorable Chief Minister Saab or the BC Welfare Minister Saab is going to rise for a reply. I request him to kindly give me the reply. We all are discussing, and Honorable Leader of the House is also saying that there is no sanctity. The report or the survey conducted by the BRS government wasn't tabled. Yes, I'm also in the House. It wasn't tabled. It wasn't an official announcement. No minister came and, gave the report to the media or for the people and public domain, sir. That is right, sir. But what is happening today, sir? Today also, the government has done a survey, but doing the same thing by not tabling the report. Sir, I really want to know the sincerity and the commitment towards the BCs, sir. If they are sincere, they are committed, and they are for the BCs, they have to table the report so that all the BCs leaders, sir, all the legislatures, all the members of the parliament, all the political parties and the leaders, and all the BC Sangam people can also read the report and see the findings of the report, sir. Sir, now, sir, many statements have been given in the House, and many statements have different figures, numbers. What tomorrow, sir? One says, after 5 years, yes, Congress had also done a survey, but it has not been tabled, so there is no sanctity of the report. So what is the answer that you have for this? Kindly, sir. Sir, I always believe in criticizing, constructive criticism, sir. तामीराती तनखीद करना चाहिए. सर, मैं आपके जरिए हुकूमत से सवाल कर रहा हूं, क्या मेरा सवाल गलत है? आप बोल दीजिए. आप बोल रहे हैं कि बीसीस के साथ नाइंसाफी हुई. मैं भी मानता हूं कि हर वक्त बीसीस के साथ नाइंसाफी हुई. कई लोगों ने उनको इंसाफ दिलाने की बात की, ताकतवर बने, इख्तिदार पे आए, लेकिन उनको इंसाफ नहीं मिला. लेकिन आपसे उम्मीद है, अगर आपसे उम्मीद है तो आपको भी चाहिए कि इस रिपोर्ट को टेबल करिएगा ताकि हकायक सामने आ सके कि क्या है. अब आज स्टेटमेंट में आप एक फिगर दे दिए, इतने बीसीज है, इतने एससीज है, इतने एसटीज है, इतने माइनॉरिटीज हैं. सर, दिस कैनॉट गो लाइक दैट. That is the reason, and sir, it is a very important issue, sir. It is a very important issue, sir. सेंसस में या उसके बाद में एक सर्वे यहां से हुआ, फिर यहां से हुआ. सर, मैं शायद मैं गलत हूं, लेकिन मैंने पहले भी कहा था कि 50% से ज्यादा आबादी. सर, अध्यक्ष, गौरव सभ्युలు అక్బరుద్దీన్ ఓవైసీ గారు టేబులింగ్ ఆఫ్ రిపోర్ట్స్ అడిగారు. అధ్యక్ష, డెఫినెట్లీ వి అప్రిషియేట్ ఇట్. గవర్నమెంట్ ఈజ్ ఆల్సో కమిటెడ్ టు ప్లేస్, బట్ ఇట్ హ్యాస్ 4 volumes and it has 1,000 and odd pages. Let me complete, sir. Let me complete. Afterwards, you can give us the suggestions and opinions from your side. Sir, ఈ రోజు స్పష్టంగా ఏదైతే బ్రాడ్ ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో 3 volumes స్పష్టంగా దాని విషయంలో మా ప్రక్రియ మెథడాలజీ దానికి సంబంధించిన రిపోర్టు ఇవ్వటం జరిగింది. 4th volume సంబంధించి కూడా ప్రధానంగా ఉన్న highlights of this report has been given. We would like to literally put all these 1,000 and odd volumes, 4 volumes, on the public domain. We will put it, and whatever is needed for it, exigencies are there. My point is, sir, broad ga ee roju statement cheyale, statement ku sambandhinchina amsham vishayamlo టేబుల్ చేయటం జరిగింది. స్టేట్మెంటు ఈరోజు 4 వాల్యూమ్స్కు సంబంధించిన ఏదైతే ఉందో డెఫినెట్లీ వి విల్ పుట్ ఇట్, సార్. మేము ఎక్కడ పోయేది లేదు. క్యాబినెట్కు సంబంధించిన అప్రూవల్ తీసుకునే ఈరోజు ఇక్కడికి రావటం. ఈరోజు 57 సమాచారాలకు సంబంధించింది ఎవరైతే ఇండివిజువల్ డేటా
ఉందో సార్, అది పబ్లిక్ డాక్యుమెంట్కు సంబంధించి పబ్లిక్ డాక్యుమెంట్ చేస్తే ఈరోజు నాదే కానీ, కృష్ణారావు గారిదే కానీ, అక్బర్ భాయ్దే కానీ, ప్రశాంత్ రెడ్డి గారిదే కానీ, ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ డీటెయిల్స్కు డేటా ప్రైవసీకి సంబంధించిన అంశం. ఆ డేటా ప్రైవసీకి సంబంధించిన అంశం కనుక we are not able to produce in toto the report of the committee. Please try to understand the privacy of the concise report, the broad report has been placed on the floor of the assembly. Try to, ఈరోజు సార్ వ్యక్తిగత సమాచారానికి సంబంధించి ప్రభుత్వం పరంగా నమ్మకం ఉంచుకొని వారి వ్యక్తిగత సమాచారం ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం తీసుకెళ్లి ఈ సమాచారం పూర్తి స్థాయిలో పబ్లిక్ డొమైన్ పెట్టడం అనేది ఇది నైతికత కాదు అనే ఆలోచన భాగంలోనే ఈరోజు పెట్టలేదు. బ్రాడ్గా ఉన్న దాని సారాంశాన్ని ఈరోజు హౌస్ ముందర పెట్టడం జరిగింది. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్, వీఆర్ నాట్ అగేన్స్ట్ ఇట్. వాట్ ఎవర్ విచ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద డేటా ప్రైవసీ, ఇట్ విల్ బీ ఇన్ ద పబ్లిక్. Honorable Speaker, sir. Sir, I thank the Honorable Legislative Affairs Minister for rising and giving a reply to my demand, sir. Sir, but at the same time, let me correct the Honorable Minister, Saab. He's been into public life, I have been into public life, sir. Sir, when survey orders have been given, sir, they compile the report. And then it is being submitted. And the group of ministers have also studied. I am not asking about any private details to be given. I am only asking the findings of the report to be tabled. The report which has been Sir, submitted by the cabinet subcommittee, that has Sir, been tabled in the assembly. that has to be. Sir, now, sir, to win a debate, my learned friend can really win a debate. I do not mind losing my argument over here. But my only concern is that a concise, sir, I am not saying that कि full आप पूरा दियो. इसको छोटी रिपोर्ट बनाते हैं sir. There are many details. लेकिन उसको छोटा करते हैं और वो रिपोर्ट को सबमिट करते हैं. वो रिपोर्ट हम टेबल करेंगे बोल के अगर हुकूमत की तरफ से अगर हमारे मुतालबे पर यस बोल देते हैं तो the argument ends here. That's it. Cabinet, sir. स्पीकर सर, मैं एमआईएम फ्लोर लीडर अकबरुद्दीन ओवैसी साहब से मैं ये गुजारिश करना चाहता हूं, ये जिस्ट ऑफ द 4 वॉल्यूम्स जो सरकार ने जितना कोशिश की है, मेहनत की है, सब कुछ कंपेल कर दे के इन द नेम इन द शेप ऑफ स्टेटमेंट वी हैव गिवन ऑल द डिटेल. दो इफ यू आर नॉट सेटिस्फाइड विथ दिस स्टेटमेंट, if you need more information, there are 4 volumes. 3 volumes are for process. 4th volume is each individual data. I cannot disclose 4th volume or I cannot table that details. Why? Because the 4th volume is each individual data. It is contractual agreement between government and individual. So Data Privacy Act is there. I cannot disclose without their permission. If they give permission, I can table that report. Other than that data 4th volume where the individual's information is there, other than 3 volumes, I am ready to table that 3 volumes of the data. I don't have any issues. इसमें हेरा फेरी कुछ नहीं है, हम लोगों का कुछ हिडन एजेंडा भी नहीं है. हम लोग ट्रांसपेरेंट से ये जो काम कर रहा है, ये आज भी आप लोग पूछे नहीं, हम लोग खुद ये पूरा कार्रवाई किए, हम लोग कैबिनेट में पास किए और उसके बाद असेंबली में टेबल किए. ये हमारा आफ्टर ऑल इंटीग्रिटी एंड क्रेडिबिलिटी. हम लोग किसी को छुपाने के लिए आधा इंफॉर्मेशन देके बाकी का आधा छुपाने का नहीं है. ओनली वी आर वरीड अबाउट प्राइवेसी एक्ट, दैट्स ऑल. अदर देन हम लोगों को कुछ नहीं है. आज भी ना अपोजिशन पूछे नहीं, ना किसी ने पूछा भी नहीं. मैं खुद जिम्मेदारी से ये पूरा हाउस में मैं चर्चा को ले लिए, पूरा डिटेल्स दे दिए और आज ये स्टेटमेंट भी पूरे जिस्ट पूरा इंफॉर्मेशन इसमें 1 by 1 chronological, what is the process, what is the outcome, I have given everything.
So again, I wanted to tell my learned friend, सरकार कोई छुपाने का, सरकार को कोई भागने का इरादा नहीं है। आप लोग जो बोले हम लोग लीगली वेटिंग कर लेंगे, जो डेटा मैं टेबल कर सकता हूं सब कुछ टेबल करूंगा। इंडिविजुअल का जहां तक मुझे पता है, क्योंकि आई वाज एन पार्लियामेंट मेंबर व्हेन द बिल वाज पास्ड इन द पार्लियामेंट, डेटा प्राइवेसी एक्ट, अगर किसी इंडिविजुअल का कहीं पब्लिक डोमेन में कहीं पर हम लगाए वो क्रिमिनल प्रोसिक्यूशन के लायक है। इसीलिए हम लोग टेबल नहीं किए। जो अकबर साहब ने जो पूछ रहा है, जो डिमांड कर रहा है, हम लोग टेबल करने के लिए तैयार हैं। और दूसरी बात रहा अकबर साहब, ये जो अगर हमारे मंत्री महोदय केटीआर ने पिछले जो मंत्री किया, ये ऑफिशियल डॉक्यूमेंट जो कह रहे हैं ना, इसके हिसाब से 33 पेज आप भी स्टडी करो, उनके हिसाब से 100% पॉपुलेशन, 51% बीसीस, 21% ओसीस, 18% एससीस, 10% एसटीस, मिला के 100%। इसमें मुस्लिम बीसीस भी इसमें, उसके एक पेज पलटा है तो एक पेज पलटा अकबर साहब, 34 पेज में मुस्लिम पॉपुलेशन दिया 11%, उन लोग मुस्लिम पॉपुलेशन ने दिया 11%, जो मेरा रिपोर्ट में 12.6% है। विदाउट 3.1% हम लोग सिस्टम में नहीं आया। 96.9% जो हम लोग जो रिपोर्ट किए उसमें 96.9% में मुस्लिम पॉपुलेशन इज 12.56, मतलब परसेंटेज इंक्रीज हुआ, कम हुआ। और दूसरी बात रहा, इंक्लूडिंग बीसी रिजर्व, इंक्लूडिंग मुस्लिम बीसी ऑल्सो 51%। अगर ये 51% बीसी मुस्लिम बीसी 10% है, 10% निकाले तो ये 40% हो जा रहा है। जो पिछले सरकार ने जो बीसी का जो पॉपुलेशन दिखा है, तो आज मैं 46.25 दिए बीसी के लिए। तो आप पॉपुलेशन के हिसाब से देख रहे, जो पॉपुलेशन सिस्टम में आया ये एक्यूरेट है। इसीलिए बीसी हिंदू प्रैक्टिसिंग बीसी का पॉपुलेशन बढ़ गए, बीसी मुस्लिम प्रैक्टिसिंग का भी पॉपुलेशन बढ़ गए। यहां पर कम हुआ ओसीस का, वो पिछले सरकार ने 21% दिया ओसीस का। मेरा रिपोर्ट में इंक्लूडिंग मुस्लिम ओसी प्रैक्टिस 15%, अदरवाइज 12% मेरा हिसाब में है। तो यहां पर कौन सी जाति को हम अन्याय किए? जो एक्चुअल डाटा हम दिखाए, हम पूरे दे दिए, हर चीज हम दिखाए। मुस्लिम का वो अपर कास्ट कौन है, मुस्लिम में बीसी कास्ट कौन है, मैं इन डिटेल टोटल पूरा दिखाए। तो आज बोल रहा है नहीं सरकार ने झूठ बोल रहा है। किसको भटकाने के लिए कोशिश कर रहे अध्यक्ष महोदय? इन लोग किसको क्यों झूठ बोलने के लिए कोशिश कर रहे? वो लोग काम नहीं करते, हम लोग किए, तो वो जो किया वो हम लोगों को ये कर रहे हैं। अध्यक्ष महोदय, मैं आज पूरा फिर एक बार मैं बोलना चाहता हूं अध्यक्ष, ఎస్సీ పాపులేషన్ మా రిపోర్ట్ ప్రకారం ఈ రోజు మొత్తం సర్వేలో పాల్గొన్న కుటుంబాలు పబ్లిక్ 3,54,77,554 మంది వీళ్ళందరూ సర్వేలో పాల్గొన్నారు. ఇది ఎంత అంటే 96.9%. ఇందులో ఎస్సీలు 61,84,319 మంది, ఇది 17.43%. వాళ్ళు అంతకుముందు ఎస్టీల శాతం 10% చూపించారు అధ్యక్ష. ఈ రోజు ఎస్టీలు 37,05,929, 10.45. ముస్లిం ఎస్టీ పాపులేషన్ పెరిగింది అధ్యక్ష. బీసీలు మొత్తం బీసీల పాపులేషన్ అధ్యక్ష 1,64,09,179 మంది అధ్యక్ష. ఎంతలో 3,54,00,000 మందిలోనే 46.25% అధ్యక్ష. అదేవిధంగా ముస్లిం మైనారిటీలు బీసీ ప్రాక్టీస్ చేసేవాళ్ళు, బీసీల కింద ఉన్నవాళ్ళు 35,76,588, 10.08. ఈ 46.25%, 10.08% కలిపితే 56.33% అధ్యక్ష. ఈ రోజు మొత్తం ఈ రాష్ట్రంలో ABCDE 5 కేటగిరీల కింద ఉన్న బీసీలు 56.33%. గత ప్రభుత్వం ఇచ్చిన రిపోర్టు 51% అధ్యక్ష రిపోర్ట్ ఉంది.
51% గత ప్రభుత్వం ఇస్తే వాళ్ళందరికీ ABCD కేటగిరీ మొత్తం కలిపి ఈ రోజు నా ప్రభుత్వం చేసిన పక్కా లెక్కల ప్రకారం 56.33% వచ్చింది. రాజకీయ ప్రయోజనాల కోసము అవగాహన రాహిత్యంతో అర్థం లేని మాటలు రోడ్డు మీద ఎవరో మాట్లాడితే అవి తీసుకొచ్చి 9.5 సంవత్సరాలు నేను మంత్రిగా పనిచేసిన అని గప్పాలు కొట్టే వ్యక్తి వాటిని తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడుతుండు. ఆ రోజు నేను మాట్లాడింది మీరు ఎంగేజ్ చేసిన వాళ్ళు ఎవరో మీ దగ్గర డేటా ఉందా? మీరు ప్రైవేట్ కాలేజీలలో అటెండర్ల నుంచి చిన్న వాళ్ళని ఎవరినో ఊరు పేరు లేని వాళ్ళతో మీరు చేయించారు. 12 గంటలలో చేయాలని గొప్పల కోసం గప్పాల కోసం చేసిరు. మీరు లిమ్కా బుక్ రికార్డుల కోసం చేసిరు. లిమ్కా బుక్ రికార్డుకు పంపించి వీళ్ళు గొప్పలు పొడిచిండ్రని లిమ్కా రికార్డుకు వీళ్ళు డేటా ఇస్తారు కానీ క్యాబినెట్కి ఇవ్వరు, తెలంగాణ అసెంబ్లీకి ఇవ్వరు అధ్యక్ష. వీళ్ళు ఇచ్చిన డేటా అధ్యక్ష ఇది లిమ్కా బుక్ రికార్డుల కోసం లిమ్కాకు పంపించుకురు వీళ్ళు పొడిచిండ్రని. 10 సంవత్సరాలు ఎందుకు దాచిపెట్టిండ్రు అధ్యక్ష? ఎందుకు ఈ సభలో పెట్టలేదు? ఎందుకు క్యాబినెట్లో పెట్టలేదు? అంటే మంత్రుల మీద నమ్మకం లేదు, ప్రజాప్రతినిధుల మీద నమ్మకం లేదు, ప్రజల మీద నమ్మకం లేదు. మీరు మీ దగ్గర దాచిపెట్టుకొని మీ కుటుంబమే సమాచారాన్ని అడ్డం పెట్టుకొని అన్ని రకాల అరాచకాలు చేసి ఈరోజు ప్రభుత్వం చిత్తశుద్ధితోని ఒక మంచి పాలసీని తీసుకొచ్చినప్పుడు ఆ విషయం మాట్లాడుకుంటే 10 సంవత్సరాలు మీరు చేసిరు. లిమ్కా బుక్ రికార్డ్స్కి అవసరం ఉందా అధ్యక్ష? ఇది లిమ్కా రికార్డ్స్ ఈరోజు బీసీలకు న్యాయం చేస్తుందా? అంటే ఎట్లా తయారైంది అధ్యక్ష? అంటే వీళ్ళు ఎంతసేపు ఉన్నా ఉద్దర గప్పాలకు అలవాటు పడ్డారు అధ్యక్ష. ఎక్కడికక్కడ పొగడ్తల కోసం పేపర్లలో టీవీలలో నేను సెల్ఫీ దిగుతా, సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటా, ఇవన్నీ నన్ను నువ్వు పోగుడు, నిన్ను నేను పోగుతా, నా ఇప్పు నువ్వు గోకు, నీ ఇప్పు నేను గోకుతా. ఎంతకాలం ప్రజలు మోసం చేస్తారు అధ్యక్ష? మాట్లాడలేకపోవచ్చు అక్కడ ఉన్న మా బీసీ మిత్రులు, కానీ వాళ్ళ మనసుకు తెలియదా ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం? ఎవరైనా ఈరోజు ప్రతిపక్షాలు డిమాండ్ చేసిండ్రు అధ్యక్ష మమ్మల్ని? మేం బాధ్యత తీసుకొని ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేసి మంత్రివర్గంలో పెట్టి ఆమోదింపజేసి సభలో పెట్టి సభ ద్వారా మొత్తం దీన్ని ఆమోదించి వాళ్ళందరికీ స్థానిక సంస్థలలో కాకుండా విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలలో రిజర్వేషన్లు పెట్టాలని మేం తాపత్రయపడుతుంటే మమ్మల్ని తప్పు పట్టేది ఏంది అధ్యక్ష? ఇది ఎక్కడ న్యాయము? ఇది ఎక్కడి పద్ధతి? మీ కుటుంబానికి నచ్చకపోతే ఇక బలహీన వర్గాలకు అసలు ఏం మంచి జరగొద్దా? ఈరోజు ఈ డాక్యుమెంట్ మీద నేను ఒకవేళ వాళ్ళు చర్చకు పెడదామంటే రేపు ఎప్పుడు చర్చకు పెడదామో చెప్పమని ఉంది అధ్యక్ష. దీనికి ఉన్న సాంకేతికత ఏంది, దీన్ని చేసింది ఏంది, దీన్ని ఎక్కడ కంప్యూటరైజ్ చేసిండ్రు, ఎక్కడి నుంచి తీసుకొచ్చిండ్రు, ఇదంతా ఇప్పటి వరకు ఈ డాక్యుమెంట్ అనేది ఏదో ఒక వెబ్సైట్లో ఎవరో పెడుతున్నారు. ఇది అధికారికంగా నేను ఎందుకు కోట్ చేయలేదంటే వాళ్ళు రేపు ఇది చేస్తే నువ్వు ఎక్కడి నుంచి తెచ్చినావు అని అడుగుతారు. సోర్స్ ఆఫ్ డాక్యుమెంట్ నేను చెప్పలేను. ఇప్పుడు 9.5 సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన ద గ్రేట్ ఆయన ఎవరో మంత్రి గారు చెప్పినందుకు ఇప్పుడు ఇది అఫీషియల్గా నేను మాట్లాడుతున్నా అధ్యక్ష. ఇది ఎక్కడ పబ్లిక్ డొమైన్లో అధికారిక వెబ్సైట్లలో లేదు. కేవలం ఆ కుటుంబం వాళ్ళ త్రిజోరీలో పెట్టుకొని ఎన్నికలు వచ్చినప్పుడు ఈ వివరాలను వాడుకొని వాళ్ళు రాజకీయం చేసిరు. మేము అట్లా చేయడం లేదు. అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఏదైతే ఈ నివేదికను అడిగినరో, నివేదిక 4 వాల్యూమ్ల రూపంలో ఉంది. 3 వాల్యూమ్స్ ప్రక్రియ విధానము చేపట్టింది, డీటెయిల్స్ ఉన్నాయి. 4వ వాల్యూమ్లో మాత్రం ఇండివిజువల్ వివరాలు ఉన్నాయి అధ్యక్ష. ఇండివిజువల్ వివరాలు ప్రజలకు ఇవ్వడానికి వీలు లేదు. ప్రభుత్వానికి ఆ వ్యక్తికి మధ్యలో ఉన్న సమాచారము ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వం మీద నమ్మకంతో ఇచ్చారు. ప్రభుత్వం కస్టోడియన్. ప్రభుత్వం కెనాట్ డిస్క్లోజ్ ఎవ్రీ డాక్యుమెంట్, ఎవ్రీ డీటెయిల్ టు ఎవ్రీ ఇండివిజువల్. సో దయచేసి అక్బరుద్దీన్ ఓవైసీ గారిని అర్థం చేసుకోమని నేను అడుగుతున్నా. ఇండివిజువల్ డేటా కాకుండా మీకు ఏం కావాలన్నా మొత్తం ఇస్తాం, కంపెల్ చేసి టోటల్గా రిపోర్ట్ ఇస్తాం. మీకు ఇంకేమైనా అనుమానాలు ఉంటే కూడా నివృత్తి చేస్తాం. దయచేసి బీసీల జనాభా పెరిగింది మా సర్వేలో, మైనారిటీల జనాభా పెరిగింది మా సర్వేలో. మేం పక్కా సమాచారాన్ని సేకరించినాము. 2011 తర్వాత జనాభా లెక్కలు జరగలేదు. జనాభా లెక్కలు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఒక అంచనా ప్రకారం ప్రతి సంవత్సరం 1.20 మాత్రమే పాపులేషన్ పెరుగుతా వచ్చింది. పాపులేషన్ అనేది స్టెబిలైజ్ అయిపోయింది. చచ్చిపోయేటోళ్లకు పుట్టేటోళ్లకు ఉన్న గ్యాప్ లిమిటెడ్ ఉంది. ఓన్లీ 1.2% ఓన్లీ ద పాపులేషన్ ఈజ్ ఇంక్రీజింగ్ ఇయర్ బై ఇయర్. దట్ ఈస్ వై 2011 the population is 3.50 crore plus. Today the population is 3.70 crore plus. That's all. This is what actual report. Why should I reduce the population? What is the point? నాకు పోయేదేముంది? ఈరోజు 56% బీసీలు అని చెప్పిన
3 లక్షల కుటుంబాలు రాలేదని చెప్పిన. 3 లక్షల కుటుంబాలు ఈజ్ ఈక్వల్ టు 16 లక్షల జనాలు. సో ఈ ప్రభుత్వానికి దాపరికం లేదు. ఒకవేళ నిజంగానే అబద్ధాలు చెప్పాలనుకుంటే వాళ్ళ సమాచారం ఈయనల గురించి నేను ఎందుకు చెప్తుంటే అధ్యక్ష? మీరు ఈరోజు మాట్లాడుతున్న మొత్తం నేను ప్లే చేసిన డాక్యుమెంట్తోనే మాట్లాడుతున్నారు. దయచేసి ప్రాసెస్ను మీరు తప్పు పట్టకండి, ప్రభుత్వ చిత్తశుద్ధిని తప్పు పట్టకండి. ప్రభుత్వం ప్రాసెస్ని పర్ఫెక్ట్గా చేసింది, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. దీన్ని ముందుకు వెళ్ళేటప్పుడు ఆ బలహీన వర్గాలకు ఎట్లు ఉపయోగిద్దాము, ఇంకా పకడ్బందీగా ఎట్లా అమలు చేద్దాము, రేపు జరగబోయే జనాభా లెక్కలలో దేశం మొత్తము బలహీన వర్గాల లెక్కలు ఎట్లా తీద్దాము, దానికి మీరు సూచన చేయండి, సలహాలు ఇవ్వండి, సహాయం చేయండి. మీరు అందరూ అండగా నిలబడితే తెలంగాణ ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వంతో నేను కొట్లాడతా. వెళ్ళి రాహుల్ గాంధీ గారికి చెప్తా, పార్లమెంట్లో నిలదీయండి, తెలంగాణ చేసింది దేశమంతా ఇట్లా చేయమని చెప్పుండ్రని. అంతే తప్ప మిత్రుడు పాల శంకర్ గారికి నేను సూచన చేస్తున్నా, అబద్ధాల సంఘం చెప్పే అపోహల బాటలు పడకు మిత్రమా. ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నాడు, ఎప్పుడు కావాలన్నా అప్పుడు కలుస్తా నేను. మీకు ఏం కావాలన్నా మీకు అనుమానాలు ఉంటే నివృత్తి చేస్తా. నేను ఎప్పుడో ఒకసారి అమావాస్య పుణ్యానికి బయటకు కనిపిస్తాను కాదు, 24 గంటలు అందుబాటులో ఉంటాను. నీకు తెలుసు, నీ మిత్రులకు తెలుసు. నేను నచ్చినా నచ్చకపోయినా, ఒకవేళ నేను వ్యక్తిగా నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, కానీ నేను మీ అందరికి అందుబాటులో ఉన్న ప్రజాప్రతినిధులకు 14 నెలలలో ఏ ఒక్కరోజైనా నేను సెలవు తీసుకున్నానా? ఏ ఒక్కరోజైనా ఎవరైనా వస్తే కలవలేదా? కాబట్టి ఈరోజు ఈ సమాచారానికి సంబంధించి కూడా మా మంత్రివర్గం, కమిటీ చైర్మన్, లేకపోతే మా డిప్యూటీ సీఎం గారు, మా లెజిస్లేటివ్ ఆఫీస్ మినిస్టర్ గారు, అదర్వైజ్ ఆఫీసర్స్, మీరు ఏం కావాలన్న సభలోనే కాదు, సభ తర్వాత కూడా మీరు రాండి. ఫైనల్గా నా సూచన ఏంటంటే, ఎవరైతే ఇందులోకి రాలేదో, ఈ సర్వేలో భాగస్వాములు కాలేదో, ఇప్పటికైనా జనజీవన స్రవంతిలోకి రాండి. చంద్రశేఖరరావు గారికి, తారక రామారావు గారికి, హరీష్ రావు గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి మా శ్రీనివాస్ యాదవ్ గారి మనసును అర్థం చేసుకోండి. ఆయన మనసు, ఆ పక్కలున్న మా మిత్రుడు గంగుల కమలాకర్ కూడా బాధపడుతున్నాడు. అరే మా బీసీల కోసం ఒకసారి లెక్కలేసినప్పుడు మా సార్ లెక్కలకి వస్తలేడు, ఎల్లుండి పొద్దుగాల మేము ఏం మాట్లాడతామని. దయచేసి నేను మిమ్మల్ని కోరుకుంటున్నా మిత్రులారా, దీంట్లో వ్యక్తిగా లేకపోతే పార్టీగా లిమిటెడ్ మేమేదో లాభం ఆపేక్షించి చేస్తలేం. ఒక మంచి పనికి ముహూర్తం పెట్టినాము. ఈ మంచి పనికి అందరు సహకరించండి. మీ నాయకులకు కూడా చెప్పండి, డిఫర్ అయితే డిఫర్ కానివ్వండి, నేను డిఫర్ అయ్యేదాన్ని నేనేం ప్రశ్నిస్తలేను. కానీ ప్రభుత్వం చేపడుతున్న ప్రక్రియను వాళ్ళు పాల్గొనకపోతే మొత్తం ప్రక్రియ మీదనే అనుమానం వస్తుంది. దాంతో ప్రక్రియ మొత్తం నిష్ప్రయోజనమైంది. ఏ ఆలోచన, ఏ ఉద్దేశం బలహీన వర్గాలకు ఉందో, మా మిత్రుడు గంగుల కమలాకర్ గారికి, మా శ్రీనివాస్ యాదవ్ గారికి ఏదైతే ఉందో ఆ పర్పసే డిఫీట్ అవుతున్నది. పర్పస్ను డిఫీట్ చేయకండి. పొలిటికల్గా నాతో డిఫర్ అయితే డిఫర్ కాండి. ఐ డూ అగ్రీ, ఐ హ్యావ్ మై ఓన్ ప్లాట్ఫామ్, యూ హ్యావ్ యువర్ ఓన్ ప్లాట్ఫామ్. యూ కెన్ ఆర్గ్యూ ఆన్ యువర్ ప్లాట్ఫామ్, ఐ కెన్ ఆర్గ్యూ ఆన్ మై ప్లాట్ఫామ్. బట్ ద పర్పస్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ పాలిటిక్స్. ఇది రాజకీయాల కంటే అతీతమైన ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టింది. దయచేసి నేను నచ్చలేదనో, లేకపోతే అడిగిన వివరాలు ఇస్తే మీకేమన్నా వ్యక్తిగతంగా ఇబ్బంది వస్తుంది అనుకుంటే రేపు ప్రజలకు జవాబు చెప్పాల్సి వస్తుంది, నాకు కాదు. ఈరోజు తెలంగాణ సమాజంలో ఉన్న 56% బలహీన వర్గాలకు ఈ సమాచారాన్ని ఇవ్వని ప్రజాప్రతినిధులు సమాధానం చెప్పాలి. వాళ్ళ నియోజకవర్గంలో ఉన్న ఓటర్లకు ఆ బలహీన వర్గాలు ఓట్లు వేయకుండా మేము ఎమ్మెల్యేలు అయినామని చెప్పగలరా అధ్యక్ష? ఆ ధైర్యం ఉందా? ఇవాళ బలహీన వర్గాలు దళితులు నాకు ఓటేస్తే నేను ఎమ్మెల్యే ఇక్కడ కూర్చున్నా అధ్యక్ష. ఇవాళ ఈ ముఖ్యమంత్రి అయినా అంటే ఆ బలహీన వర్గాల, ఆ దళిత గిరిజన వర్గాలు మనల్ని గెలిపిస్తూ వచ్చినాం. మీరు ఎమ్మెల్యేలు అయిందా? ఆ బీసీల ఓట్లు లేకుండా ఎమ్మెల్యేలు అయిందా? ఇలా బీసీల లెక్కలు వేసినప్పుడు మేము సర్వేలో పాల్గొనము. మాకు రేవంత్ రెడ్డి జుట్టు నచ్చలేదు, లేకపోతే రేవంత్ రెడ్డి ముక్కు నచ్చలేదు. రేవంత్ రెడ్డి కోసమా ఇది? రేవంత్ రెడ్డి నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, ఇది బలహీన వర్గాల కోసము పనిచేస్తున్న విధానము, ఇది ప్రభుత్వము. ఈ ప్రభుత్వ విధానంలో బలహీన వర్గాలకు మేలు చేయాలనే ప్రయత్నం చేస్తున్నాం. దయచేసి చిన్న చిన్న కారణాల చేత ఇంత పెద్ద లక్ష్యాన్ని బలహీనపరచకండి అని చెప్పి నేను ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి, వాళ్ళ ఎమ్మెల్యేలకు నేను కోరుకుంటున్నా అధ్యక్ష. అక్బర్ సార్. Honorable Speaker, sir. Sir, I thank the Honorable Chief Minister Saab for giving a detailed reply to the demand made by me. Sir, I thank him very much, sir. Sir, as far as MIM party's demand, once again I would like to say, sir, this Samagra Kutumba survey abstract, the way it is, I was expecting
the report to be in that same way. And I would have been more happy and satisfied if the government would have come or my learned minister Saab would have said, okay, yes, we will table the report. We are just waiting for the details of KCR Saab, KTR Saab, Harish Rao Saab and others. The moment we receive the details, we will table it. So सर मैं यही बोलूंगा आपसे कि रिपोर्ट इज नेसेसरी सर. एब्स्ट्रैक्ट फॉर्म में तो आना चाहिए सर रिपोर्ट. आप छोटा कर दीजिए, 100 पेजेस में कर दीजिए, करके रिपोर्ट दीजिए. कैबिनेट सब कमेटी भी रिपोर्ट को स्टडी करी. देन दैट कैबिनेट कमेटी हैज given that report and it was discussed in the cabinet and all that could be tabled and sir, the state will appreciate this. Okay, yes, these people are very sincere, they are committed, they are going to share, and I thank the Honorable Chief Minister Saab, or he has replied and he said that they will table the report, sir. Sir, I also would like to say that, sir, कि हमारे मिनिस्टर साहब बोले 10 वॉल्यूम में है, 20 वॉल्यूम, 4 वॉल्यूम, क्या की बोले सर, पेन ड्राइव में दे दो साहब, हम निकाल लेते हैं. Clarification, sir. Sir, this is a statement which we are laying before the House. We have never mentioned that we will be putting a report on the floor of the House. On the statement, sir, when you directed us that you will be inviting for a small debate because this is a important subject. Sir, this is the basic objective what the report has recommended. सर छोड़ो सब, वो वही गलत हो जाता ना. नहीं साहब, हम गलत हो जाएंगे. आप सर definitely we would like to request Akbar Owaisi Saab to give the possible and positive response to the statement. Thank you. I thank the Honorable Minister for Legislative Affairs also, sir, for replying. Sir, only reason is that complete details I am saying, sir, is that we will get the district-wise detail as to where, how many SCs are there, STs are there, BCs are there. That is why I was just requesting, sir. And everything, all the subcast also will come in that. So that is the reason why I was mentioning that it will be helpful for everybody, sir. Sir, and also, sir, going further ahead, sir, I would not go into the details, sir. I'll just want to say that earlier initiating my speech, I had mentioned that BCs के साथ नाइंसाफी हुई और हर किसी ने नाइंसाफी की और कभी भी BCs को उनका हक नहीं दिया गया. सर, मैं जब कह रहा हूं तो शायद लोग इस बात को नहीं मानेंगे, but sir, I have the details of BC Welfare Department budget, sir, from the year 2014 and 15 to the year 22-23, sir. तो ये मेरे पास 8 साल का डेटा है, सर. और 8 साल के डेटा में, सर, तेलंगाना BC Cooperative Finance Corporation, Telangana Most Backward Development Corporation, Telangana Washermen Cooperative Society Federation, Construction of Dhobi Ghats, Telangana Nai Brahmin Cooperative Society Federation, Telangana Tori Tappers Cooperative Finance Corporation, Telangana Vidira Corps Society Federation, Telangana Sagara Upara Corp Federation, sir, Telangana Valmiki, sir, Telangana Kishan Balija Poshala Corp, sir, and Telangana Bhattaraja Corp, sir, and Telangana Kumari Shali Vahana Corp, sir, and Telangana Madira Finance Corporation Limited, Telangana Vishwa Brahmin Cooperative Society, sir. Sir, in this total 8 years, sir, the allocation which was made, the allocation made was 6,607.48 crores, sir. 6,607.48. But the real expenditure, the BRS government was there in power, sir. The real expenditure out of 6,607.48, sir, it is so shameful, I would say, sir. It was only 417.57, sir. That is 6.32%, sir. 6.32. And this is not my statement, sir. This is the government of Telangana, sir, Backward Class Welfare Department, sir. All the details every year. It is not my statement, sir. And again, this was supported when
in the Public Accounts Committee, I was heading as the chairman, sir. My learned friend was also a member there. Sir, that time also they gave the details, sir. BCs के साथ कितना नाइंसाफी हुई सर. तो मैं ये कह रहा हूं कि आज अगर हम इंसाफ के लिए आवाज उठा रहे हैं बीसीस के लिए, तो हमको सिर्फ ये नहीं कहना है कि इतना परसेंटेज है, इतने बीसीज है, इतना है. आई वुड से सर, we should bring in a legislation, sir, which is going to make it mandate that the amount which is allocated in the budget for the BCs should be spent at the end of the year. If it is not spent, it should be carried forward. So that is very important, sir, like a sub-plan. Like we have sir sub-plan, Congress के दौर में SC STs के लिए sub-plan में मंजूरी दिए थे, BCs को भी दीजिए sir. This is what I want to make a demand. कि BCs के साथ नाइंसाफी हो रही है. Nobody is really सिर्फ बोल दे रहे हैं आपका इतना परसेंटेज है, इतना है, इतना है. That's the reason, sir. Earlier also I said that कि BCs अब होशियार हो गया है, BCs अब उठा हुआ है, और इंशाअल्लाह ताला ये BCs के साथ हम मुसलमान SC STs मिलकर जिद्दोजहद करेंगे इनके हक के लिए और इनके पिछड़ापन और इनकी पसमानदगी को दूर करने के लिए. Sir, when I say that, and I thank the Chief Minister and the government for agreeing for tabling the report. And I think that if that report is tabled, we can have a more healthier discussion, sir. But with only some few figures which has been given, sir. Sir, I would say that this survey has fulfilled the promise made by the Congress in its manifesto for the year 2023 Assembly elections on conduct of caste survey, sir. Sir, it may be recalled that at Kamareddy BC declaration had been promised that a BC reservation will be increased based on census and BC Commission report within 6 months of assuming power. But sir, when I'm reading the statement, in that statement, the promise made in the manifesto didn't have a place. You should have at least mentioned in the statement stating that, okay, yes, we will increase the percentage of BCs, हम इसको बढ़ाएंगे, legislation करेंगे, यहाँ से भेजेंगे, हम करें ये. लेकिन ये बात आपके स्टेटमेंट में भी नहीं है. लेकिन आपने उठकर कहा, जवाब दिया, yes, you said that कि yes, BCs का जो है हम देखेंगे. ठीक है सर. Sir, it has almost taken 14 months for the completion of BC survey and tabling the findings. I'm using the word findings, sir, because the report has not been tabled. So that's why I'm saying findings, sir. Sir, the Kamareddy BC declaration had also promised that the BC reservation in local bodies will be raised to 42% to provide new political leadership position for BCs in panchayat and municipalities. So the BC declaration inter alia promised that 42% BC for will be provided in government civil contracts and maintenance contract also. So this is also not there in the statement, sir. So the minority declaration had assured that the caste census will be conducted within 6 months of the forming of the government, and the fair representation will be ensured for all the backward classes, including minorities in the government job and education institutions and government welfare schemes, sir. So similarly, Chevella SC/ST declaration had pledged to increase the reservation for SCs to 18% and STs to 12%. The SCA and ST declaration has also promised to provide 18% for SCs and 12% STS in government procurement and public work contracts, sir. Sir, it was also promised to provide reservation for SCs, STs in private education institution and jobs in private companies, availing incentives from the government, sir. This means that the Congress manifesto and the Congress had promised to raise the quantum of reservation for the BC, SC, STs together to 72% from 50% earlier, sir. If I am wrong, it may be corrected, sir. Sir, Irrigation and Civil Supplies Minister Janab Uttam Kumar Reddy Sahab, you know, I heard him speaking to the press and also I heard him today also, said that who headed the subcommittee, cabinet subcommittee on a caste survey has pointed that the largest ever caste survey was completed in just 50 days. Congratulations, sir. Very good. I congratulate him, sir. So the entire process from passing a resolution in the cabinet to submission of survey report was completed in exactly 1 year. Right, sir. I congratulate for that also, sir. So the survey has covered 3,54,77,554 individuals, sir. Sir, as per the survey,
report which we got it through the newspapers, I would say, and also in your statement, I have seen it, sir. BCs excluding BCE category accounted for 1 crore 64 lakhs 9,179 people. Sir, that is 46.25%, followed by SCs. This is 61 lakhs 84,319. That is 17.43%, and STs of 37 lakhs 5,929. That is 10.45%, sir. So the total Muslim population stood at, Honorable Speaker, sir, so the total Muslim population stood at 44 lakhs 57,012, sir. That is 12.56%, including the 35 lakhs 76,588, that is 10.8% BC Muslims, and 8 lakhs 80,424, that is 2.48%, that is OC Muslims. So the other OCs account for 47 lakhs 21,115, that is 13.1%, sir. So BC include BCE Muslims accounted to 1 crore 99 lakhs 85,767, that is 56.33% of total population. This is what are the figures in your statement, sir. So the OC, including OC Muslims, accounted for 56 lakhs 1,539. That is 15.79% of the total population. Sir, even assuming that 96, now the catches, sir. Sir, even assuming that 96.9% of people in the state participated in the survey, the state estimated population works out to 3 crore 66 lakhs 12,543. Now the comparison starts, sir. Compared with the data of 2011 census, projected population data for the state from the Census Commissioner and Samagruva Kutuma survey of 2014 population as per the Aadhaar card from the UIDAI and the voter strength as per the latest I'm saying, sir, latest SSR 2025, sir, the caste survey data falls short of actual population of the state as of now. This is a major thing which we need to understand. Why is it, actual population, the data falls short for the actual population for the state as of now? Why? Is the question which needs to be answered, sir. Sir, there are significant variations in the caste survey data compared to the census. Also the SKS, Aadhaar, electoral rolls, and also, sir, the details which we have about the ration cards also. Sir, this is not matching, sir. Sir, as per the 2011 census, the state population was 3 crore 50 lakh 3,674. And as per the SKS conducted in 2014, places the state's total population at 3 crore 66 lakh 37,160. The UIDAI cites the projected population of Telangana to be 3 crores 80 lakhs 90,000 in March 2023, as against the total of 3 crores 83 lakhs 49,916 Aadhaar card which are alive, sir. Which are alive. Alive Aadhaar cards I'm talking about in the state, sir. So the Election Commission of India has published the final electoral rolls of the Telangana in January 2025 with 3 crores 35 lakhs 27,925 voters in the state, sir. So now, sir, please do not take care I'm criticizing your survey or I'm pointing out, sir. I'm just pointing out what needs to be corrected. Sir, when I say that, so the Election Commission details gives us 3 crores 35 lakh 27,925 voters in the state. And if we go by the voter strength of 3 crores 35 lakhs 27,925, the population of the person in the 0 to age group is only 19 lakhs 49,629 as per the caste survey data. Is it possible, sir? जी. कुछ चीज़ें मैं बात करना नहीं चाह रहा था, मगर आप बार बार बोलने के बाद आपकी आवाज़ सुनकर लोग मैं गलत
इंफॉर्मेशन दे रहे हैं, ऐसा गलतफहमी में समझना ठीक नहीं है। मैं एक सबूत आपके सामने पेश करना चाहता हूं। नामपल्ली असेंबली कॉन्स्टिट्यूंसी में 59,000 वोट्स डबल एनरोल है बोल के पूरा डॉक्यूमेंट बना के म्युनिसिपल कमिश्नर का ने डॉक्यूमेंट पेंडिंग पड़ा हुआ है एक असेंबली कॉन्स्टिट्यूंसी में। आप चाहे तो एक बार रीचेक करवा लो। ऐसे बहुत सारे जगह में ऐसा है कि कुछ लोग गांव में रहते, हैदराबाद काम करने के लिए इधर आ जाते, गांव में भी वोटर लिस्ट में लिखते और हैदराबाद में भी वोटर लिस्ट में इसीलिए लिखते लोग कि भाई कुछ वेलफेयर का कुछ मिले, कुछ काम मिले। ऐसा बहुत सारे वोटर लिस्ट में डबल है साहब। आप चाहे तो वो सॉफ्टवेयर का बारे में आपको पूरा जानकारी देता हूं। जितने भी नॉट ओनली दैट एरिया, आप देखो शेरलिंगमपल्ली, कुकटपल्ली, एलबी नगर एरिया में कभी भी 50% से वोटिंग ज्यादा नहीं हो रहा है, क्योंकि वहां के जो गांव से लोग आके यहाँ रहता है, चुनाव के लिए वो लोग वापस जा रहे गांव में वोट डालने के लिए। तो ये वोटिंग पैटर्न आप डबल एक बार अगर सॉफ्टवेयर है आप चेक करवा दो। आप चाहे तो मैं ऑफिशियली एक कमिटी डालता हूं, पूरा डबल वोटिंग कितना है इस राज्य में, पूरा डबल वोटिंग का फिल्टर करने के लिए मेरे कोई एतराज नहीं है। मैं इतना ही मैं आपसे कहना चाहता हूं, 2011 का लेखा पक्का है, क्योंकि जो सेंसस लिए वो ऑफिशियल है, वो वोटर लिस्ट से और किसी से इधर से उधर से कोई ताल्लुकात नहीं है। 2011 के बाद सेंसस हुआ ही नहीं। जो भी आज हमारे हो रहे, हमारे ही सही डॉक्यूमेंट है। और दूसरी बात रहा, ये जो डॉक्यूमेंट वो पिछले सरकार ने जो बनाया, इसमें से एक पेज का ऑफिशियल, क्योंकि वो लोग अभी तक ऑफिशियल नहीं माना इसीलिए मैं कोट नहीं किए, एक पेज कोट करना चाहता हूं मैं। उसमें से शेड्यूल्ड कास्ट स्पेसिफाइड कम्युनिटी पॉपुलेशन एज पर SKS 2024 इन तेलंगाना स्टेट। आज हम लोग एबीसी कैटेगराइजेशन जो एससीज का है, 59 कास्ट एंड सबकास्ट है अकबर जी, मगर सरकार के पिछले सरकार जो डॉक्यूमेंट बनाया एससीज के, एससी एंड एससी सबकास्ट का 82 कास्ट दिखा है। मैं ये गुजारिश करना चाहता हूं, मैं आपको ये डॉक्यूमेंट देता हूं, आप चाहे तो इंक्वायरी कमेटी डालो बोलते डालता हूं, आप जो बोले मैं वो करने के लिए तैयार हूं, राजी हूं। जो एससी में पूरा 59 कास्ट है, मगर पिछले सरकार ने जो बनाया 82 कास्ट है, उसके हिसाब से 82 कहां से लाएंगे भाई। यहां पर मैं एक बात बोलना चाहता हूं, इसी सीरियल में 61 में मोची है, MOCHI, 62 में भी मुच्ची है, MUCHI, कि जो मैनुअल जो चपरासी को, जो गधे को, घोड़े को, सबको सर्वे करने के लिए पिछले सरकार दे, तो मनमानी से जो लिखा वैसे ही मैं बोलता हूं, पंपाड़ा पंपंडा, मतलब वो लिखने में गलत किए तो इसका अलग कास्ट, उसका अलग कास्ट, सब कास्ट लिखते गए, ऐसे बहुत सारे चंचंडी चंचाटी, मतलब वो लिखने में गलत होकर एससीस में पिछले सरकार जो SKS रिपोर्ट के बारे में बहुत तारीफ कर रहे थे ना अपने दोस्त, वो तारीफ किए सो वाले दोस्त बनाए सो डॉक्यूमेंट एससीस में 82 सबकास्ट से बोल के डॉक्यूमेंट है भाई। मैं आज इसके बारे में उनको पूछना चाहता हूं, अगर 82 सबकास्ट तेलंगाना में एससीस का रहा तो मैं अभी का अभी इस्तीफा दे के मैं निकल जाता हूं, क्योंकि इतना फालतू डॉक्यूमेंट बनाए, फालतू डॉक्यूमेंट के फिर ऊपर से यहां दबा रहे हम लोगों को। भाई ये डॉक्यूमेंट यकीन मत करो, 2011 पॉपुलेशन का लोग आगे हम जो कर रहे हैं हम कर रहे हैं। अगर आपसे कुछ हम लोगों को मदद करने के लिए, डॉक्यूमेंट सही बनाने के लिए आप जो हमको सजेशन देंगे, हम ओपन माइंड से है, हम लोग कुछ छुपाने का, अगर आप लोग सही, अगर आप बोले डॉक्यूमेंट टेबल करो, मैं तुरंत बोल दिया, मैं लीडर ऑफ द हाउस हैव टोल्ड वी डोंट हैव एनी ऑब्जेक्शन, ओनली डेटा प्राइवेसी एक्ट के हिसाब से जो नहीं रख सकता हूं। आपको भी यू नो बेटर देन मी, यू आर ए सीनियर लेजिस्लेटर इन दिस असेंबली फ्रॉम 99 to till 2004, यू आर कंटिन्यूअसली कंसेक्यूटिव इलेक्टेड रिप्रेजेंटेटिव है। हम लोग आ रहे जा रहे, कभी छुट्टी ले रहे हम लोग, मगर बिना छुट्टी आप अकेले ही आ रहे इधर। तो इसीलिए मैं साफ कहना चाहता हूं, हमारा ईमानदारी को आप गलत मत पकड़ो।
हम ईमानदारी से काम कर रहे हैं, आप मदद दे दो, जो सुधारने हैं सुधारेंगे, इसमें आप सबका, हमारा सबका जिम्मेदारी है। इसीलिए मैं डेटा बोले एक उसी के हिसाब से एक पेपर को देके, पेपर में आर्टिकल्स लिखो है, दिस इज तेलुगु में बहुत जाने माने पेपर, वो पेपर का नाम नहीं लेना चाहता हूं क्योंकि वो लोग उनका क्रेडिबिलिटी मानेंगे। इसी में वही लोग जो एससी पॉपुलेशन 17.50, एसटी पॉपुलेशन 9.91, बीसी पॉपुलेशन 51.08, ओसी पॉपुलेशन 21.50, माइनॉरिटी पॉपुलेशन 14.46, ये पूरा मिला है तो कितना हो रहा सरकार आपको पता है? 114.45% है। ये 14% मैं कैसे लाऊं? ये वन ऑफ द पॉपुलर वेरी who is having highest credibility पेपर में पिछले सरकार देके जो लिखा है, इसमें सीधा कास्ट वाइज मतलब ऑलमोस्ट डिटेल्स वर्टिकल्स पूरा दिए, एससी एसटी बीसी माइनॉरिटी ओसी एंड माइनॉरिटी पूरा मिला है तो 114.45%। अब 100% के हिसाब से हम इतने दिन सरकार चला रहे, हम स्कूल में पढ़े 100% के हिसाब से, हम एग्जाम लिखे 100% के हिसाब से, हमको मार्क्स मिले 100% के हिसाब से, 114% कहां से लाऊं? अकबर साहब मुझे क्यों मजबूर कर रहे बोलने के लिए बार बार? भाई हम लोग कोई ऐसा आपत्ति नहीं है, हम लोग किसी को तकलीफ देने का इरादा नहीं है, हम लोग कुछ ना कुछ सुधारने के लिए कोशिश कर रहे आप। और इसके आगे भी एससी का सब कैटेगराइजेशन का भी है, आप उसमें भी बोलना है। इसमें आप जो सजेशन देना है, अगर रिटर्न डॉक्यूमेंट भी अगर सबमिट किए, हम लोग आप सजेशन लेंगे। अगर इसके अलावा भी ऑल पार्टी मीट बुलाओ बोले तो भी मैं सब फ्लोर लीडर्स को मैं बुलाता हूं, आपके जानकारी आपके सुझाव लेऊंगा, मैं सुधारने के लिए कोशिश कर रहा हूं, इसमें आप मदद दे दो। Sir, I assure the leader of the house, Honorable Chief Minister साहब, कि हमारा पूरा ताउन रहेगा, हमारे अच्छे सजेशंस आपके साथ रहेंगे। बीसीस के साथ आप जो करने की नीयत रखे हैं वो करने के लिए हमारी तरफ से जो भी मदद है हम आपको देंगे। इस हाउस में मैं टेबल पे ऐलान कर रहा हूं, क्योंकि उनके साथ बरसा बरस से नाइंसाफी हुई। सर, ऑनरेबल स्पीकर साहब ये भी बोले नामपल्ली के ताल्लुक से, तो मैं ये कहना चाहूंगा, करेक्ट करना चाहूंगा कि इलेक्शन कमीशन ऑफ इंडिया को कंप्लेन जरूर दिया गया था। इलेक्शन कमीशन ऑफ इंडिया अपने नुमाइंदों को भेजकर इंक्वायरी करवाई और इंक्वायरी करने के बाद में जितने नाम डिलीट करना था कर दिए थे, और वो जो कंप्लेंट दी गई थी वो गलत थी बोल के इलेक्शन कमीशन ऑफ इंडिया ऑन रिकॉर्ड पेपर में बोली। ठीक है, अब आप बोले 50% पोलिंग नहीं हो रही है। सर, मेरे पॉलिटिकल एक्सपीरियंस के हिसाब से एज फार एज सिटी इज कंसर्न एंड ओल्ड सिटी इज कंसर्न, सर, वी हैव माइग्रेंट पीपल। व्हेन आई यूज देम कि माइग्रेंट, द रीजन इज दैट कि उन्हें एक घर में गरीब है, एक घर में किराए पे रहता है, 6 महीने का किराया देता है, 6 महीने के बाद 2-3 महीने नहीं देता है, फिर उसको वहां से घर से निकाल देते हैं, फिर बेचारा दूसरे घर में जाता है, तो उसका वोटर लिस्ट का नाम एक एड्रेस पे है, आधार कार्ड एक एड्रेस पे रहता है, राशन कार्ड एक पे रहता है, माइग्रेशन गुर्बत की वजह से। तो ये रीजन है। एंड लास्टली सर, आई विद ऑल रेस्पॉन्सिबिलिटी आई एम सेइंग सर, इन माई कॉन्स्टिट्यूएंसी सर, more than 50,000 genuine names do not find a place in the voter list. This is also a fact, sir. We see that. So, sir, just saying that voter list, ठीक है, sir. My voter list might be wrong, sir. What you are saying is right. जाने दीजिए, मैं बहस करना नहीं चाहता, क्योंकि मगर now, अब आप इस पे क्या बोलेंगे मेरे को ये बताइए आप, कि सर, as per Aadhaar annual report of 22-23, Telangana's projected population is 3,80,90,000 in March 2023. उसके बाद देखिए आधार वाले जो बोल रहे हैं, includes, they are saying includes 1,54,346 person in an age of 0 to 18 years age group, and they are saying 26,30,204 0 to 5 years age group, and 24,142 in the 5 to below of 18 age groups. ये आधार है, तो वोटर लिस्ट की तरह क्या आधार भी गलत है सर?
No, sir. Sir, that's what I'm saying, sir. But when we see your figures, you are saying कि 0 से लेके 18 तक only 19,49,629. And the Aadhaar is saying that in the annual report it's saying, कि 1,54,346. So then, sir, we need to move a resolution in this house and send it to Government of India saying that ये हो सकता है कि आधार कार्ड का भी डेटा गलत है, क्योंकि हमारे सर्वे में हमको सिर्फ और सिर्फ हमको 26,000 मिले थे। ये लोग 1 करोड़ बोल रहे हैं। रेजोल्यूशन मूव करके बोलना कि इसमें फेक आधार कार्ड कितने हैं, चेक करो, निकालो, और यहां पर ऐसा ना हो जाए कि कल के दिन किसी को मौका मिल जाए कि यहां पर भी बांग्लादेशी आगे बोलने के लिए। करना चाहिए सर। I come fully prepared, sir. Sir, and also, sir, most important, finance minister साहब के लिए मैं कह रहा हूं सर थ्रू यू, sir, moreover, the state's per capita income for any financial year is calculated on the basis of projected population in the state in that year. Am I right or wrong? So which are you going to take? Which number are you going to take? Your survey findings? Or the figures which are there in the Government of India's report, or your report? What will happen with that, sir? Sir, it will have so many impact. Please, मैं कह रहा हूं, मेरी बात को समझिए, मैं आपको तनकीद नहीं कर रहा हूं, मैं बता रहा हूं कि ये corrections है which we need to do. अब उसके बाद में पहले हम चीख रहे हैं FRBM लेवल कम हो जा रहा, सर लोन्स हमारे हो जा रहे हैं, पर कैपिटा इनकम और GSDP और GDP कैसे कैलकुलेट होगा सर? Please do not take me wrong, sir. Please do not take me wrong. Sir, again, going further ahead, sir, according to 2011, sir, this also might be wrong, sir. Honorable Speaker, sir. Sir, now I would like the Civil Supplies Minister to also rise and give a reply to me. I do not mind anybody, stopping me from saying what I have to and giving a clarification. I'm more than happy with that, sir. Sir, according to the Civil Supplies Department data as on 4th February 2025, today, sir, there are 90,10,845 active food security cards, ration cards, in the state, covering a population of 2,82,31,818. Further, the civil supplies data reveals in the district-wise seeding report on the ration card as on date that the ration card holders have a total of 3,89,68,524 members. But the claim, now sir, but the claim of 1,07,36,714 members were rejected. So now if we have to go by the data on ration card holders and the family members, the above poverty line population is only 72,45,736 only. Moreover, almost 40 lakhs applications are pending for fresh ration card. This means that the state will have 1.30 crore ration cards if all fresh applicants are found eligible. With an average of 3 members per ration card, the BPL population, the state will be no less than 3 crores 90 lakhs. Yeah. सर आधार भी दे दिया, मैं राशन का भी दे रहा हूं, तो अब आप बोलिए सर कि मैं गलत हूं, तो प्लीज आप मुझे बोलिए कि यस मिस्टर ओवैसी, यू आर रॉन्ग, यू नीड टू करेक्ट, you need to study well, prepare well and come. You should not speak like this. I would really, go back, do proper studying, research and then come back. Sir, this is why I am saying, sir. Sir, and if we have to go further ahead, sir, according to SKS caste-wise population, BC constitute 1,85,61,856, that is 51.08% of state population, followed by OCs 78,12,848. ठीक है, उसके ताल्लुक से आप बोल दिए तो मैं ज्यादा इसमें डिटेल में नहीं जाऊंगा क्योंकि आपने जवाब दे दिया है. Similarly, as far as minorities are concerned, there are variations in the data as per. Sir, I will not go to the survey which was done by them, sir. 2011 census and the SKS 2014 and the caste survey, sir. As per 2011 census, sir, the minority Muslim, Christian, Buddhist, Sikh, Jain and Parsis, sir, accounted for a population of 50,01,322, constituting 14.28% of the state population of
3,50,03,674. Sir, now you have given a statement. I thank you very much, sir. You have mentioned about the Muslims, sir. But, sir, we have to talk in minorities, sir. Sir, your statement hasn't given the details of the Sikhs, the Christians, the other, Jains and all whoever are in minorities. That is why I was saying. So probably if you include that, I don't know whether it is included or not. Right, sir. So now, sir, my submission to you, Honorable Speaker, sir, is that, sir, why only Muslims? We have to, when we are saying about BCs and talking about giving justice to the BCs में कई सब कैटेगराइजेशन कई है, संगम्स कई BCs है, तो इसी तरीके से माइनॉरिटीज भी पूरे हैं. माइनॉरिटीज में भी मुसलमान है, सिख है, ईसाई है, पारसी है और उसके बाद में जैन भी है. तो मैं चाहूंगा कि उनको भी नहीं sir, we have to think about them because they are also minorities, sir. Sir, when I call myself and say that proudly I'm a minority leader, that doesn't mean that I'm a leader of only Muslim. No, sir, I come here to represent all the communities. I come here to represent the upper class, the backward class, and the downtrodden class, the SC, ST, BCs, minorities, and in minorities, I come here to represent the Muslim, Sikh, Isai, and everybody. And the Congress is for social justice, and I'm sure that the Congress will also think about everybody. So this is why I'm just requesting, sir. Sir, now the state has to go with the caste survey despite the deficiencies in the data, sir. I maybe recall that the Congress government has constituted 2 commissions on BC, namely the Telangana State Commission for Backward Classes, headed by Janab Niranjan Rao, and Dedicated Commission on Backward Classes, chaired by Janab Busani Venkateshwara Rao. The task of the BC Commission is to make recommendation on quantum of reservation for the BCs in admission in education institutions for appointment in public service and post in the state. The Dedicated Commission is constituted to make the recommendation on quantum of reservation for BCs in local bodies, that is Panchayat Raj bodies and the urban local bodies. We may recall that the Congress has committed to raise the reservation in the local bodies to 42% for BCs, 18% for SCs and 12% for STs according to the BC and SC/ST declaration, sir. Sir, now it is very important, sir. Very important, and I hope that probably if the leader of the opposition was here, he would have replied to me. Probably, sir. Sir, now this is very important, sir. Sir, I would like to point out that the BC reservation to 42% may not be a big deal at all, since the provisions are made in Telangana Panchayat Raj Act 2018 for enmarking 34% reservation for BCs in Gram Panchayat, MPTCs, ZPTCs and MPP and Zilla Parishad, and apart from 15% reservation for SCs and 6% for STs, that is overall reservation of 54%, sir. Sir, now when I've given the figure, sir, I have forgotten one important point, sir, so that is why I'm just taking some time, sir. Sir, Honorable Speaker, sir, through you I will request the Honorable Chief Minister Saab and the IT Minister Saab, sir. Sir, we are talking about artificial intelligence. Sir, ठीक है, मैं सिटी में रिप्रेजेंट करता हूं, ज्यादा मैं सिटी में फिरता हूं. GHMC लिमिट्स के बारे में मैं कहूंगा जिम्मेदारी के साथ, सर, ये सर्वे मुकम्मिल नहीं हुआ GHMC लिमिट में. ठीक है, नहीं हुआ. Sir, now you were asking for a suggestion. My suggestion which I want to give is that, sir, we have artificial intelligence tools are there. We can use the artificial intelligence tool. We have the ration card data. We have the total, ऊपर वो हमारे पास जो कितने घर हैं, कितने गलियां हैं, वो जियो रिपोर्ट क्या कहते हैं, assessment numbers, and everything is there. Sir, we can use artificial intelligence, sir, and correct what I am saying and see if the GHMC findings are right or wrong. If I am wrong, आप बोल सकते हैं कि artificial intelligence से भी हमने verify कर लिया है. The findings of the survey are right. अकबर साहब, आपका जो बात थी वो सही नहीं थी, ये सही है. कितने डोर नंबर्स कवर्ड हुए, आर्टिफिशियल इंटेलिजेंस आपको वो भी दे देगा. कितने गलियां, पूरा है साहब यहां पर. तो प्लीज यूज इट इज माय सजेशन टू यू, सर. सर, now, sir, the important thing, as per the GHMC Act, sir, 1/3 reservations are provided for BCs. Only in Telangana Municipality Act,
2018, a ceiling of 50% is prescribed for all categories of reservation, BC, SC, STs, and no specific quantum is earmarked for BCs as such, sir. Sir, I request the government to raise the quantum of reservation for BCs in all local bodies, Panchayat Raj, urban local bodies, to 50%, since the proportion of BCs to the total population has been assessed to be 51.0% as per SKS and 56.33% as per your caste survey, sir. That is why I am demanding, sir. So this is the only way to do justice to BCs and empower them politically in real sense. According to the government, has enacted Telangana Panchayat Raj Amendment Act 2024 and Telangana Municipalities Amendment Act 2024, which inter alia provides that whatever a dedicated commission is appointed, reservation shall be made as per recommendation of such commission approved by the government. Approved by the government. I hope that now the BC leaders will listen to a very important point which I am bringing, sir. Sir, however, while constituting the dedicated commission in November 2024, the government directed the commission to make its recommendation by following the triple test prescribed by the Supreme Court of India as per prerequisite for provisioning reservation in favor of BCs and OBCs in local body election, vide its order in Vikas Kishan Rao Gawali versus State of Maharashtra and others in writ petition civil number 980 of 2019 dated 4/3/2021, read with Dr. K. Krishnamurthy and others versus Union of India and others in writ petition civil number 356 of 1994 dated 11/05/2010, sir. The third condition in the triple test specifies that the reservation shall not exceed aggregate of 50% of the total seat reservation in favor of SC, STs, OBCs taken together. Kaisa sabi hai? Now I hope that, sir, this directive, Honorable Panel Speaker, sir, this directive to the dedicated commission is preposterous, self-contradictory, and uncalled for, since the quantum of reservation in the local body is fixed at 54% in Panchayat Raj bodies. Already it is 54. फिर आप ये order कैसा दे सकते हैं? Sir, and I remember, sir, when this bill was being brought, I was speaking on that, and I spoke on that. You can take out the records and see that. कि already the reservation had crossed the 50%, but none was ready to listen to me or to reply to me. I hope at least today you will reply, sir. Moreover, the Congress has expressed its commitment to provide enhanced reservation to the BC, SC, STs, even if it means breaching the 50% ceiling on total quantum of reservation placed by the Supreme Court in the judgment of Indira Sahani case in 1992. Sir, I would like to point out that the ceiling placed by the Supreme Court lacks statutory backing, as there is no provision in the Constitution of India which places a cap on quantum of reservation for SC, STs and OBCs, sir. Sir, I may also point out that in September 2022, the Telangana government has raised the quantum of reservation for STs from 6 to 10% in respect of admission in education institution for the appointment of public services and post in the state. In this backdrop, sir, I would request the Congress government to raise the quantum of reservation to 50% for BCs, 18% for SCs, and 12% for SCs in admission in educational institution and for appointment in public service, as well as an elective post in all local bodies, both rural and urban, sir. There can be no ceiling of 50% on total quantum of reservation at all, sir, as the state has already crossed that milestone. Already the state has crossed that milestone. So the Congress government has to create a record by enmarking a total of 80% reservation for BC, SC, STs together, sir. The Congress cannot roll back the reservation that has already touched 54. You cannot roll back that. In admission in education institution and for appointment in public services, and 55%. And Honorable Panel Speaker, sir, and it is 55% in elective post in Panchayat Raj bodies and 54.33% in GHMC. So already it has crossed 50%. If I am wrong, I may be corrected, sir. Now the report on caste survey, the backward classes commission and the dedicated commissions are with the government. The government has to decide
The government has to decide on the quantum of reservation in the rural and urban local bodies, taking into account the report of the dedicated commission and the caste survey, sir. Sir, I would urge the government to announce the time frame for the conduct of Gram Panchayat, MPTC, ZPTC and municipal elections in the state since the term of the elected bodies, excluding the GHMC and few other municipalities and municipal corporations, are over, sir. I may recall that the then BRS government has conducted the Gram Panchayat polls in 2019 after the assembly elections were held in December 2018. The term of elected Gram Panchayats ended in January 2024, sir. Similarly, the government conducted MPTC, ZPTC polls in July, August 20 and 19, sir. After the Lok Sabha elections were held in April 2019, the term of elected MPTC and ZPTC, the MPPs and Zilla Parishad ended in July, August 2024. Elections were held at 120 municipalities and 10 municipal corporations, January 2020, sir. The term of the elected bodies of the municipalities and corporations ended in January 2025, sir. Sir, I may recall that the absence of elected local bodies, the finance commissions grant from the Government of India are being disbursed as it is mandatory to have elected local bodies to avail the central funds, sir. So the Gram Panchayats are functioning under special officers since January 2024 and the MPPs and ZPCs from July 24 and the municipalities and municipal corporations since January 2025, sir. It is imperative to hold the elections to the Gram Panchayat, MPTC and ZPTC and municipalities and municipal corporations without further delay, sir. I would urge the government to conduct these polls on a staggering schedule. First, the Gram Panchayat polls have to be conducted on non-party basis, followed by MPTC and ZPTC elections and the municipal polls, sir. So the MPTC, ZPTC, municipal polls are held on party basis, sir. Sir, I would like to emphasize that there is no need to conduct of simultaneous elections to Gram Panchayat, MPTCs and ZPTs and municipalities and municipal corporations since these bodies completed their elected terms in staggered time frames, sir. Sir, through you, sir, I would like to seek a permission, sir. Sir, a permission to table my representation because it's very lengthy, sir. I just want to cut short of time, sir. Through your permission, sir, I would like to table the request which I had made to the dedicated commission of BC, sir, and also to the State Commission for Backward Class, sir. If you could kindly permit me, sir, I would like to table my rest of the speech, sir, part of my speech, because, you know, I'm taking a lot of time, sir, if you can kindly permit me, sir. Sir, going further ahead, sir. So the objective and rationale for enmarking reservation for SC, STs and BCs include backward sections of minorities as well as backward persons among the communities in open category or upper caste is to ensure the eradication of poverty, illiteracy and social backwardness among these sections of society, sir. Sir, when I say this, sir, मैं अपने काबिल दोस्त को ये बात इल्म में लाना चाहता हूं कि उन्होंने कहा कि 4% मुसलमानों को रिजर्वेशन दिया गया है, जिसकी वजह से बीसीस का हक कम हो रहा है। मैं मेरे काबिल दोस्त को कहना चाहता हूं कि मैं यहां खड़े रहकर यह बात जरूर कहना चाहूंगा कि एक नेशन की कामयाबी, एक मुल्क की कामयाबी हर एक फर्द से होती है। हर एक फर्द से जब मैं कह रहा हूं, अगर हिंदुस्तान हमारा सुपर पावर बनेगा, हमारा हिंदुस्तान अगर दुनिया का नंबर 1 कंट्री बनेगा और हम वो ख्वाब जो हमारे प्राइम मिनिस्टर देख रहे हैं उसको अचीव करना चाहते हैं, तो उसके लिए जरूरी है कि हिंदुस्तान के हर शहरी को उस तरक्की का हिस्सेदार बनाएं। They should also feel that yes, I am also part of the country's economy. I am also the part of making my country a superpower. So that when I say this, I mean a proper share of struggle or proper share for achieving the country to a number 1 country in the world. Every individual, whether it is Hindu, Muslim, Sikh, Isai, Parsi, Jain, anyone, all Indians should get an equal share, sir. This is what I am saying. Sir, and none can deny that. Muslims are backward, sir. The Sachar Committee report has said
कि मुसलमान सबसे पसमानदा है, सबके पीछे है। मैं मेरे काबिल दोस्त को यह बात कहना चाहता हूं कि मजहब के नाम पर रिजर्वेशन नहीं दिया गया है। अगर आज ये इसको गलत नाम दिया जाता है, इसको यह कहा जाता है कि मुस्लिम रिजर्वेशन, सॉरी सर, इट इज नॉट अ मुस्लिम रिजर्वेशन, इट इज द बैकवर्ड रिजर्वेशन ऑफ 4% विच हैज बीन गिवन। अब जैसे आपके बीसीज है, बीसीज में भगवान को, हिंदू मजहब और सनातन धर्म को मानने वाले बीसीज है, तो उनको मजहब के नाम पे नहीं दिया गया रिजर्वेशन, वो बीसीज को, उनको रिजर्वेशन उनकी पसमानदगी, उनका पिछड़ापन, उनकी कमजोरी को दूर करने के लिए दिया गया है। और आज मैं यही बात कह रहा हूं कि ये बैकवर्ड क्लास जो है मुसलमान, उनको भी आप मजहबी आंख से ना देखें, मजहबी ऐनक से ना देखें, ये देखें कि ये बैकवर्ड है। एंड आई विद ऑल रिस्पॉन्सिबिलिटी से दैट सर, इफ अगर कोई अपर कास्ट का भी एक ब्राह्मण, एक पुजारी है सर, पुजारी है, ब्राह्मण है, मंदिर में है, उसको बोलते हैं अपर कास्ट है बोल के उसको नहीं देते हैं सर, इकोनॉमिकली वो भी वीक है सर। ऑन द डिमांड आई वुड से दैट कि हमारे बीआरएस दैट्स व्हाट आई एम कमिंग सर। तो हमारे बीआरएस की हुकूमत ने ब्राह्मणों के लिए भी एक बनाया था ओवरसीज स्कॉलरशिप का, इसका, सो विच वी रियली अप्रिशिएटेड दैट। अचली कास्ट के लिए भी बोले थे। तो मैं यही बात कह रहा हूं और साथ ही साथ ये भी कहूंगा कि यही चीज को देखते हुए मरकजी हुकूमत और मोदी हुकूमत ने 10% ईबीसी को दिया, ईबीसी को दिया। अब जब हमारा नया सेंसस का सर्वे होगा तो हम डिमांड करेंगे और कांग्रेस से और सेक्युलर पार्टी से सबसे कहूंगा कि ये ईबीसी का जो 10% है, इसको 25% कर दीजिए। इसमें सब इकोनॉमिकली बैकवर्ड जितने भी है सारे आ जाएंगे और मैं उम्मीद करता हूं कि बीजेपी भी सपोर्ट करेगी इसको। सर, लेट अस नॉट सी दैट सर, इनफ सर, इट इज इनफ नाउ, इट इज इनफ दैट वी लुक अपॉन अवर कंट्रीमैन as a Hindu, as a Muslim, as a Sikh, as an Isai, sir. It's enough, sir. Let us look upon them as our Indians, sir. They are our Indians, sir. Whether it is a Muslim, he is an Indian. Whether he is a Sikh, he is an Indian. Whether he is a Hindu, he is an Indian. Whether he is a Christian, he is an Indian. Let us see as an Indian and let us build a nation. Let us bring all together and let us work together and see that everybody gets the justice. And the people who are backward, who are been denied with justice for all the years, are given the justice. ये जरूरी है सर। Sir, on a positive note, sir, the reservation intended to ensure economic, educational, and social advancement of the disadvantaged sections of society, that is the SCs, STs, BCs, minority, and even the backward section of the upper caste, sir. The objective of reservation in local bodies and legislative bodies for these sections is to ensure their political empowerment. It is to ensure their education empowerment and also for their livelihoods to be improved, sir. Reservation are thus a way forward to creating a sense of belongingness among these sections and encouraging them to participate in nation building and progress of the country towards a developed and enlightened nation, sir. A sense of participation gives these sections a moral boost and encourages them to contribute their best to the nation and the society, sir. The reservation for backward section minorities are also to be looked at from the perspective rather than from the prism of religion, sir. Sir, when I say this, sir, I also say that कि अब हमको सिर्फ इनकी परसेंटेज, ये पॉपुलेशन में इनका हिस्सा, शेयर के बारे में जरूर हम बात करेंगे, लेकिन उससे ज्यादा अगर बीसीस के लिए अगर कुछ जरूरी है तो फंड्स एलोकेशन होना जरूरी है सर। उनकी गुर्बत का खात्मा कीजिए, उनकी पसमानदगी को खत्म कर दिए, उन जो पिछड़ापन है उसको खत्म कर दीजिए। कई बीसी स्टूडेंट्स आज परेशान हैं, बीसी स्टूडेंट्स सर, क्योंकि ये सब्जेक्ट बीसी का है तो मैं सिर्फ कह रहा हूं कि कई बीसी स्टूडेंट्स परेशान हैं, और 3 साल से उनके फीस रिएंबर्समेंट नहीं आई सर। Please, sir, through you, I request the government, sir. Earlier also I've requested, sir. Sir, I'm requesting, sir, for the sake of BCs with the folded hand, kindly release the scholarship, MTF, RTF of BC students, the minority students, the SC students, the ST students. All the students are suffering, sir. Always they are saying that it will be released. It's been 3 years it has not been released, sir. और ये BCs
क्या जो फंड जो एलोकेट होता है बजट में उसको भी रिलीज करिए। आप सिर्फ जबानी जमा खर्च से कुछ होने वाला नहीं है। बीसीज आज होशियार हो चुका है, बीसीज अपना हक चाहता है, और मैं यहां खड़े होकर कहता हूं कि कोई आवाज उठाए या ना उठाए, बीसीज के लिए अकबरुद्दीन ओवैसी आवाज उठाएगा, मजलिस आवाज उठाएगी, उनके हक के लिए लड़ेगी। आपने जो मुझे मौका दिया उसके लिए मैं आपका शुक्रिया अदा करता हूं, और आखिर में आपसे कहूंगा कि ये टेबल करने की मुझे इजाजत दे दीजिए सर।